ఈ సభల సందర్భంలో ఒక బ్యానర్ మీద వచ్చిన వివాదం వలన మా సంఘం యొక్క అసంఘానికి ఈ మొత్తము ప్రోగ్రాము బాధ్యత తీసుకున్న క్రాంతి చైతన్య ఆయన లాయరు, ప్రసిద్ధి చెందిన లాయరు. ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారు. అలాగే సెడిషన్ కేసు పెట్టారు. సెడిషన్ అంటే గాంధీ గారు మీద పెట్టిన కేసు అది. ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద సెడిషన్ పెడతాను ఒక బ్యానర్ మీద ఏదో తప్పు జరిగింది అనేటువంటి దాని మీద సెడిషన్ పెట్టడం అంటే ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. కనుక మేము పౌరత్వ సంఘం నుంచి ఈ సెడిషన్ అనేది ఉందో దాన్ని క్రాంతి చైతన్య అలాగే కోఆపరేషన్ పెట్టారు. దాన్ని పూర్తిగా వాడు వెనక్కి తీసుకోవాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. పౌరత్వ సంఘము గత 4-5 దశాబ్దాలుగా మేము చేసిన పాత్ర ప్రజల పోరాటాలతో మా సంఘీభావం. నిజానికి పౌరత్వ సంఘాలు ప్రపంచవ్యాప్తంగా రాజ్యము తన బలప్రయోగాన్ని చట్టానికి అతీతంగా చట్టం పెట్టిన ఆంక్షలు గౌరవించకుండా రాజ్యము బలప్రయోగం చేసినప్పుడు పౌరహత్వ సంఘాలు ఉంటాయి. కనుక పౌరహత్వ సంఘాల ప్రధానమైన పాత్ర ఏమిటంటే రాజ్యము చట్టపద్ధతులు, రాజ్యాంగ పద్ధతులు వాళ్ళ పద్ధతిలోనే బలప్రయోగం చేయాలి. కానీ దానికంటే మించి చేసినప్పుడు పౌరత్వ సంఘాలు తప్పకుండా వాళ్ళు ప్రజల తరఫున మాట్లాడతారు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు చిన్న రకాలుగా పోరాటాలు చేస్తుంటారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు తమ సమస్యల్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్పుకునేటువంటి ఒక అవకాశం. ప్రజాస్వామ్య వ్యవస్థకి నియంత్రించడానికి ప్రధానమైన తేడా ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని లేదా తమ సమస్యలు పరిష్కారం కానప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేపట్టినప్పుడు ఆ ఉద్యమాలకి అవకాశం ఉంటాయి. ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హక్కు కొరకని మేము గత 4-5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాము. ఈ పోరాట క్రమంలో దాదాపు 6 మంది మా సహచరులను మేము కోల్పోయాం. వాళ్ళ అమరత్వం స్ఫూర్తితో పౌరత్వ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ సజావుగా జరిగేట్లా చూడాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సజావుగా జరిగేట్టుగా మేము చూస్తామని మాకు ఒక విశ్వాసం ఇచ్చారు. కనుక ఈ సభలు విజయవంతంగా ఇక్కడ మేము మాట్లాడే మాటలు కూడా ఆదివాసీల హక్కుల గురించి, రైతాంగ హక్కుల గురించి, నిజానికి ఈ దేశంలో ఉండేటువంటి మౌలికమైన సమస్యల పట్ల మాట్లాడడానికి జరుగుతుంటుంది. దీన్ని మీ ద్వారా విశాలమైన తెలుగు సమాజానికి చేస్తారని మీ అందరినీ కూడా మేము అంటే విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ సభల్ని మీరు కాస్త విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ఒక ప్రజాభిప్రాయం, ఒక బలమైన ప్రజాస్వామిక ప్రజాభిప్రాయం నిర్మించడం అనేది ఇప్పటి అవసరం. లేకపోతే ఈ దేశం ఎటుపోతున్నదో, దేశంలో వచ్చేటువంటి నియంతృత్వ ధోరణులు ఏవైతున్నాయో, అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది సమాజ ప్రజాస్వామ్యానికి భయంకరమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడ్డది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఎట్లా అనేటువంటి సమస్య ఎదుర్కొంది. ఇవాళ మేము పౌరత్వ సంఘంగా మొత్తం సమాజం కూడా ఎదుర్కొంటుంది. కనుక ఈ హక్కుల భావన ఏదో అది మీరు విశాల ప్రజానీకానికి తీసుకుపోవడం వలన మీడియా యొక్క హక్కు కూడా కాపాడబడుతుంది అని మీ సందర్భంగా చెప్తూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము అందుకనే మేము అధికారులను కలిసాం, అధికారులతో మాట్లాడారు, అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చాం. సభలు పెట్టుకునేది హక్కు కదా, సభలు పెట్టుకునేది ప్రజల హక్కు కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా. కనుక ఏ సభ అయినా దాన్ని సజావుగా జరిగేట్టు చూడడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. కనుక ఈ సభను కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ ఈ మధ్యన ఒక అరాచక శక్తులు, తర్వాత సమాజంలో అసాంఘిక శక్తులు వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా పోయి వాళ్ళు ఏదో వాళ్ళకే అధికారం ఉన్నట్టు, వాడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా
అభ్యంతరం ఉంటే అభ్యంతరం చట్ట ప్రకారం రాజ్యానికి చెప్పొచ్చు, కానీ మీటింగ్లు పెడితే మీటింగ్లు పెట్టి స్టెప్ చేయడం అనేది రైతులకు అది చాలా ప్రమాదకరం అనేది మేము భావిస్తున్నాము. అందుకని వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే మీరు చట్టబద్ధంగానే ఏదైనా చేయాలి, కానీ మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే మాత్రం అది మీకు మొత్తం సమాజానికి రాజ్యాంగానికి ప్రమాదం అనేటువంటిది మా